ఆరు గ్యారంటీల అమలులో రేవంత్ సర్కార్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తోంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయల సంబంధించి రేపు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సాయం కోసం కార్యాచరణ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. నిధులు, అర్హుల ఎంపిక విధానం, మార్గదర్శకాలపై కీలక సూచనలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహాలక్ష్మి పథకంలోని ఫ్రీ బస్సు హామీ అమలు చేశారు. ఇప్పటికే 500కే గ్యాస్ సిలిండర్, 200 ఫ్రీ కరెంటు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు చేస్తున్నారు. ఇక తాజాగా 2500 రూపాయలకు సంబంధించినటువంటి హామీ అమలుకు ప్రభుత్వం రేపు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మహిళలకు 2500 రూపాయల ఆర్థిక సాయం కోసం కార్యాచరణ సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. రేపటి కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామంటూ ప్రభుత్వం ప్రకటించింది. 6 గ్యారంటీల అమలులో రేవంత్ సర్కార్ ఇప్పటికే కొన్నింటిని అమలు చేస్తోంది. ఇక తాజాగా మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చే అంశానికి సంబంధించి రేపటి కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. నిధులు, అర్హుల ఎంపిక విధానం, మార్గదర్శకాలపై కీలక సూచన చేసే అవకాశం ఉంది. రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే మహాలక్ష్మి పథకంలోని ఫ్రీ బస్సు హామీ అమలు చేసింది ప్రభుత్వం. దాంతోపాటు ఇప్పటికే 500 రూపాయల గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలు కూడా చేస్తుంది ప్రభుత్వం. తాజాగా 2500 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి కార్యాచరణను రేపు ప్రకటించబోతుంది. దీనికి సంబంధించిన నిధులు, అర్హుల ఎంపిక విధానం, మార్గదర్శకాలపై రేపటి కేబినెట్ భేటీలో కీలక సూచనలు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మధు లైవ్లో జాయిన్ అవుతారు. మధు, మహిళలకు 2500 రూపాయలకు సంబంధించినటువంటి మహాలక్ష్మి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్ రేపటి కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశాలున్నాయా? ఖచ్చితంగా రేపు కేబినెట్ సమావేశం ఉంటుంది. కేబినెట్ సమావేశం తర్వాత కూడా ఒక కీలకమైనటువంటి పబ్లిక్ మీటింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఆ పెరడ్ గ్రౌండ్ లో మహిళలతో. కాబట్టి దానికంటే ముందుగానే కేబినెట్ సమావేశంలో మహిళలకు గత ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి అత్యంత కీలకమైనటువంటి, అంటే మహిళా ఓట్లను ఎక్కువగా గ్రాప్ చేయగలిగినటువంటి, ఆకర్షించినటువంటి పథకం 2500 రూపాయలు డైరెక్ట్ గా వాళ్ళ బెనిఫిషియరీ అకౌంట్ లోకి జమ చేస్తామనేటువంటిది గత ప్రభుత్వం చెప్పినటువంటి హామీ. గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి, ప్రభుత్వంలోకి వచ్చారు కాబట్టి వరుసగా అమలు చేస్తున్నటువంటి హామీలు ఒక పక్కన పెడితే వాటన్నిటిని మించినటువంటి హామీ, పెద్ద హామీ ఇప్పుడు ప్రస్తుతం 2500 రూపాయలు క్యాష్ అమౌంట్ డైరెక్ట్ గా అకౌంట్ లో, బెనిఫిషియరీ అకౌంట్ లోకి పడతాయి. కాబట్టి ఇది ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది మహిళల ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటరియట్ లో, సచివాలయంలో ఈ కేబినెట్ సమావేశంలో ఈ 2500కి సంబంధించినటువంటి స్కీమ్ పైన నిర్ణయం తీసుకున్నారు. కేబినెట్ ఆమోద ముద్ర పడగానే దానికి సంబంధించినటువంటి ఇంప్లిమెంటేషన్ కి కేబినెట్ రెజల్యూషన్ పాస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టడానికి, ఒకవైపు రైతు బంధు సంబంధించినటువంటి అమౌంట్ ఇంకా పడలేదు అనేటువంటిది, తర్వాత ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి ఇంకా కొంతమందికి మాత్రమే ఫస్ట్ తారీఖు పడ్డాయి జీతాలు, ఇంకా కొంతమందికి పడలేదు అనేటువంటి ఆరోపణలు, తర్వాత 500 సిలిండర్లకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, 200 యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు, వీటన్నిటిపైన వస్తున్నటువంటి ఆరోపణలు పక్కన పెట్టడానికి పెద్ద స్కీమ్ ఈ రోజు ఆల్రెడీ ఇందిరమ్మ ఇళ్ల పథకం స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన స్కీమ్ ప్రారంభించారు. కాబట్టి రేపు మరొకటి, అంటే ఎన్నికల నోటిఫికేషన్ కు కేవలం 2 రోజుల వ్యవధి దూరంలోనే ఈ 2500 స్కీమ్ అమలు చేస్తే చాలా పెద్ద ఎత్తున దీనికి సంబంధించిన ప్రభావం ఉంటుంది పార్లమెంట్ ఎన్నికల్లో. అది కాంగ్రెస్ పార్టీకి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చాలా లబ్ధి చేకూరుస్తుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దీనికి సంబంధించి చర్చించారు. రేపు కేబినెట్ సమావేశంలో దీనిపైన కీలక నిర్ణయం తీసుకొనున్నారు. ఈ 2500 అనేటువంటిది ఎవరికి ఇవ్వాలి, ఎవరు బెనిఫిషియరీకి సంబంధించి ఎవరు అర్హులు అనే దానికి విధి విధానాలు. మధు, 6 గ్యారంటీల అమలుకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన 100 రోజుల గడువు కూడా 2-3 రోజుల్లో ముగియబోతున్న క్రమంలో చివరిగా ఈ అంశానికి సంబంధించి 2500 రూపాయల ఆర్థిక సహాయం కార్యాచరణ సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే లబ్ధిదారుల ఎంపిక, ముఖ్యంగా అర్హుల ఎంపిక, నిధులకు సంబంధించి అలాగే గైడ్ లైన్స్ సంబంధించి రేపటి కేబినెట్లో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అండ్ మోరోవర్ వస్తే కనుక ఇది ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది?
ఎగ్జాక్ట్లీ ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ తయారు చేశారు. రేపు ఆమోద ముద్ర పడనుంది కేబినెట్ సమావేశంలో. ఆల్రెడీ ఎవరు అర్హులు అనేటువంటిది, అంటే బీపీఎల్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు, బిలో పావర్టీ లైన్, ఇంట్లో ఒక్క మహిళకు మాత్రమే ఈ కార్డు హోల్డర్దారు ఎవరైతే ఉన్నారో, కార్డు రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు, అందులో ఉన్నటువంటి ఇంటి పెద్ద, అంటే ఏజ్ ఎవరికైతే పెద్దగా ఉంటుందో ఆ కార్డులో ఉన్నటువంటి ఆ మహిళకు 2,500 రూపాయలు నెల నెల వారి అకౌంట్ లోకి పడేలాగా ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రంలో కర్ణాటకలో ఇదే రకమైనటువంటి స్కీమ్ అమలవుతా ఉంది. సేమ్ అక్కడ కూడా మన దగ్గర ఈ మహిళలకు 2,500 ఇస్తామని చెప్పాము. అక్కడ కర్ణాటకలో మాత్రం 2,000 రూపాయలు, ఒక 500 తక్కువ, ఇక్కడ 500 పెంచి చెప్పారు ఎన్నికల టైంలో. కాబట్టి అదే స్కీమ్, అదే ఇంప్లిమెంటేషన్, అదే ప్రాసెస్ ఇక్కడ ఫాలో కావాలనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటికే ఒక ఎక్స్పర్ట్ టీమ్ ని కర్ణాటకలో అమలవుతున్నటువంటి తీరుతెన్నులు, మధ్యలో ఎదురైనటువంటి సమస్యలు, ఆ సమస్యలు ఎదురుకాకుండా యంత్రాంగం ఏ రకంగా పనిచేయాలి, దీనికోసం ఆల్రెడీ కసరత్తు పూర్తయింది. రేపు కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ఉన్నారు. ఇక 2,500 ఎవరికి ఇవ్వాలనేటువంటిది బీపీఎల్ కార్డు ఉన్నటువంటి వారికి ఇస్తారు. కాబట్టి ఎంతమంది ఉన్నారు లబ్ధిదారులు అనేటువంటిది కూడా ప్రభుత్వం దగ్గర డేటా ఉంది. ఇప్పటికే మొత్తం 90 లక్షలకు పైగా కార్డ్స్ ఉన్నాయి. 90 లక్షల మందిలో ఎంతమంది మహిళలు ఉన్నారు, రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళలో కొంచెం ఫిల్టరేషన్ చేస్తా ఉన్నారు. ఒక్కొక్క కార్డులో ఎంతమందికి ఇవ్వాలనేటువంటి చాలా క్లారిటీగా ఉన్నారు. కాబట్టి రేపు కేబినెట్ లో అన్ని విధి విధానాలు అమలు చేయనున్నారు. ఇక ఎప్పటి నుంచి అమలు చేయాలి అనేటువంటి అంశం వరకు వస్తే ఇది రేపటి నుంచే ఇంప్లిమెంటేషన్ కి ప్రారంభమయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చే కంటే ముందు ఎగ్జిస్టింగ్ స్కీములు మాత్రమే ఎన్నికల ప్రచారంలో ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రేపటి నుంచి అమలు చేసుకునే అవకాశం ఉండొచ్చు. లబ్ధిదారులను ఎంపిక చేసి 1-2 రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే కంటే ముందు ఒకరిద్దరికి చెక్కుల రూపంలో ముందుగా ప్రభుత్వం ఇచ్చే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఆదేశిస్తే, రేపే అధికారులకు ఆదేశిస్తే, రేపు మహిళలతో జరిగేటువంటి సమావేశంలో పరేడ్ గ్రౌండ్ లో మహిళలకు అందజేసే అవకాశం కూడా ఉండొచ్చు అనేటువంటిది చర్చ ఉంది. సో ప్రభుత్వం అయితే రేపు 2,500 స్కీమ్ అమలు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం అందుతా ఉంది. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ మధు. ఇది మొత్తం మీద 6 గ్యారంటీల అమలులో రేవంత్ సర్కార్ జెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి రేపు కేబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం ఉంది. మహిళలకు 2,500 ఆర్థిక సహాయం కోసం కార్యాచరణ సిద్ధం చేశారు. నిధులు, అర్హుల ఎంపిక విధానం, మార్గదర్శకాలపై రేపటి కేబినెట్ భేటీలో కీలక సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. రేవంత్ ప్రమాణ స్వీకారం చేసిన రెండో రోజే ఫ్రీ బస్సు హామీ అమలు చేశారు. ఇప్పటికే 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకాలు అమలు చేస్తుంది. తాజాగా 2,500 రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించి రేపటి నుంచి అమల్లోకి తెచ్చే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి.